బావా పండగొచ్చింది కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. పండగొచ్చనమ్మా బావా ఏంటి పండగొచ్చింది. పండగొచ్చింది ఏం చేయమంటావు? ఇంటికి వెళ్దాం పద బావా. ఏంటి ఇంటికి వెళ్ళేది? పెళ్లి రోజు మీ నాన్న ఏం చెప్పాడు? పెళ్లి రోజు ఇచ్చిన మాట తప్పాడు. ఏం తప్పాడు బావా? కట్నం కింద బండి పెడతానన్నాడా? ఇన్స్టాల్మెంట్ లో పెడుతున్నాడు కదా. ఇన్స్టాల్మెంట్ లో బండి పెట్టడం అంటే ఫస్ట్ నెల ఏమో టైర్ పంపించాడు, 2వ నెల హ్యాండిల్ పంపించాడు, 3వ నెల ఏమో వచ్చి బాయినెట్ పంపించాడు. మరి ఇంకేం తక్కువ పడ్డది? బండి అయితే వచ్చింది, మరి అది స్టార్ట్ అవ్వాలంటే కీ రావాలిగా. వచ్చుదిలే బావా. ఏంటే వచ్చేది? కరోనా వచ్చింది, కరోనాకి వ్యాక్సిన్ కూడా వచ్చింది. అబ్బా వచ్చేద్దులే బావా. ఏంటి వచ్చేది? ఒమెక్రానా? కాదు తాళం. కొంచెమైనా ముగుడి మీద ప్రేమ ఉందా? అరే పండగ వచ్చింది అని కాదు. అరే అల్లుడు ఇంటికి వస్తున్నాడంటే ఏదో ఒకటి పెట్టాలి బేబీ. ప్రేమ లేదంటారేంటండి? ప్రేమ లేదే మీకోసం షర్ట్ కొన్నానా? ఈ షర్ట్ నువ్వు కొన్నావా? అవునండి, మీకు షర్ట్ కొనడం కోసం నేను చెన్నై షాపింగ్ మాల్లో ఈ పట్టు చీర కొన్నానండి. అర్థం కాలేదు. నా షర్ట్ కోసం ఆ చీర కొనుక్కున్నావా? అవునండి, మీ షర్ట్ కోసమే ఇంత బరువైన పట్టు చీరను కొన్నాను నేను. చీర కొంటే ఈ షర్ట్ గిఫ్ట్ గా ఇచ్చాడా? ఎస్, ఫ్రీ. అవునా? ఇన్ని రోజులు నేను అపార్థం చేసుకున్నానే, నన్ను క్షమించు. నా కోసం, నా చొక్కా కోసం ఇంత బరువైన చీర కొనుక్కున్నావు. చూసారండి, ప్రతి భార్య కూడా ఇలా ఉండాలి. ఇంతకీ చీర ఎంత? 10,000. ఈ చొక్కా ఎంత? 350. ఏమండి ఏంటి పండగకు వస్తున్నారా లేదా? ఏంటి వచ్చేది? ప్రతిసారి పండగకి రావడం వెళ్ళడం. ఇంట్లో చూస్తే నువ్వు ఒక్కదాని ఉంటావు, మీ అమ్మ నాన్న నలుగురు దిక్కుమల్లంలో ఉండాలి. అదో పండగ, మళ్ళీ దానికోసం అంత దూరం వెళ్ళడం. ఏవండి ఈసారి మీకు ఒక సర్ప్రైజ్ కాదే, దాన్ని సర్ప్రైజ్ అంటారు. ఓ అలా మార్చారా? మీకోసం ఒక సర్ప్రైజ్ ఉందండి. ఏంటమ్మా? మీకోసం మీ మరదలు నాకు బాగా వస్తేనే వస్తా అంటుంది. బుద్ధుందా నీకు? మీ నాన్నకి ఒక్కదానొక్క కూతురివి, నీకు చెల్లెళ్ళు లేరు, నాకు మరదలు ఎక్కడి నుంచి వస్తుంది? అయ్యో, ఇప్పుడు మా అమ్మ ఉందా? మా అమ్మకి చెల్లుందా? అవును, తన కూతురండి మీ మరదలు. నాకు వరుసకు మరదలు వద్దు అంటే నాకు మరదలు కూడా ఉందా? అవును అక్క, నేను బాగా వస్తేనే వస్తాను, లేకపోతే రాను అంటుంది. నిజంగానా? చాతిలేపై మరదలంటే మామూలుగా ఉంటుంది. ఇంతకీ మరదలు ఏ కాలేజ్? కాలేజ్ కాదండి, స్కూల్. స్కూలా? ఏ స్కూల్? చూడు, నువ్వెన్ని చెప్పినా సరే పండక్కి వచ్చేదే లేదు. అంతేలేండి, మా నాన్నగారు మీరు వస్తున్నారని చెప్పేసి అంత పెద్ద ప్లాన్ వేస్తే మీరు ఆ ప్లాన్ని వృధా చేస్తున్నారు. ఒక నిమిషం ఆగండి నాన్నగారు, సారీ అండి, మీ ప్లాన్ని వర్కౌట్ చేయలేకపోతున్నా. అలా పైకి చూడకే, ఎవడని చూస్తే మీ నాన్న పోయాడు అనుకుంటారు. అంటే ఫ్లాష్ బ్యాక్ లో అలా వెళ్తున్నానండి. సరే సరే, అల్లుడి కోసం అంత ప్లాన్ చేశాడంటే ఏం ప్లాన్ చేశాడు చెప్పు. మా నాన్నగారు ఏం ప్లాన్ చేశారంటే, ఇంటి దగ్గర ఆటో ఎక్కి మెట్రోకి వెళ్ళమన్నాడు, మెట్రోలో ట్రైన్ ఎక్కి సికింద్రాబాద్ లో దిగమన్నాడు, సికింద్రాబాద్ లో ట్రైన్ ఎక్కి నిజామాబాద్ వెళ్ళమన్నాడు, నిజామాబాద్ లో ఆటో ఎక్కి భీమవరం వెళ్ళమన్నాడు, భీమవరంలో బస్ ఎక్కి పాలకొల్లు వెళ్ళమన్నాడు, పాలకొల్లులో ఆటో ఎక్కి కప్పలపేట వెళ్ళమన్నాడు. కప్పలపేట వెళ్ళి కప్పలు పట్టుకోవాలా నేను? పట్టుకోండి. మీ నాన్న బైకే ఇన్స్టాల్మెంట్ లో అనుకున్నాను, ఆఖరికి ఊరు వెళ్ళేది కూడా ఇన్స్టాల్మెంట్ లో ప్లాన్ చేశాడు. ఎందుకు ఏం చేస్తుంటాడు మీ నాన్న? చిట్టీలు వేస్తుంటాడు. పెళ్ళి అయ్యి 2 ఏళ్ళు అయింది. అరే అల్లుడి కోసం మీ నాన్న ఏమైనా చేశాడా? ఏమండి, మా నాన్నగారు మీకోసం కొత్త ఇల్లు కట్టించి మీకోసం వెయిట్ చేస్తున్నారండి, ఎప్పుడెప్పుడు మీరు అడుగు పెడతారా అని. నా కోసం ఇల్లు కట్టించా? ఆ ఇల్లు ఎంత స్పెషాలిటీ తెలుసా? ఏంటి ఆ స్పెషాలిటీ? ఇంటి గదిలో చల్లగా ఉంటది, బాత్రూమ్ లో చల్లగా ఉంటది, పెరట్లో చల్లగా ఉంటది, కిచెన్ రూమ్ లో చల్లగా ఉంటది, టోటల్ గా ఇల్లు మొత్తం చల్లగా ఉంటది. మామగారు మిమ్మల్ని తప్పార్థం చేసుకున్నాను. నా కోసం బాత్రూంలో, కిచెన్లో, హాల్లో ఎక్కడ పడితే అక్కడ ఏసీ పెట్టించారు. అవునే, నాకు అర్థం కావట్లేదు. ఇన్ని ఏరియాలో చల్లగా ఉంటుందంటే కొంపదీసి మీ ఇల్లు సెంట్రల్ ఏసీయా? అంత లేదండి, మా నాన్నగారు ఇల్లు కట్టించాడు కానీ ఆ సెంటరింగ్ కూడా స్లాబ్ వేయడం మర్చిపోయాడు. చలికాలం కదా, ఇల్లంతా చల్లగా ఉంటది. చిచ్చి, పండగ వచ్చింది, ఒక ముద్దు లేదు, ముచ్చట లేదు. పక్కింటి ఆవిడ్ని చూడండి, ఆయన డైలీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ముద్దు పెట్టిపోతాడు. మీరు ఎప్పుడైనా పెట్టారా? నాకు పెట్టాలని ఉందే, కానీ అలా ఆయన కొడతాడని చెప్పి ఆగిపోయా. నేను అన్నది నన్ను, దానికి కాదు. ఆ మొక్క ముందు చెప్పి ఆడాలి. చిచ్చి, అసలు ఏం చేశారండి నాకు? ముంగటున్నోడిని చూడండి, వాళ్ళ పెళ్ళానికి మంచి హారం కొనిచ్చాడు. పక్కింటోని చూడండి, పట్టెలు కొనిచ్చాడు. జనికింటోని చూడండి, గాజులు కొనిచ్చాడు. మీరు ఎప్పుడైనా ఏమైనా చేశారా నాకు? ఆ ఇంటోని చూడు, వెంకట్రావు గారు రోజు తాగొచ్చి ఆ లావిని శుభ్రంగా చితకబాదాడంట. నేను కూడా రోజు తాగొచ్చి చితకబాదనా? వద్దులేండి, వాళ్ళ గురించి మనకెందుకు. మూసుకొని పని చేసుకో.
ఏవండి ఏంటి నేను మిమ్మల్ని ఊరు ఎందుకు రమ్మంటున్నానో తెలుసా? ఎందుకు? అంటే మీ హీరోయిజం మా ఊర్లో ఒకరికి తెలియాలండి. నా హీరోయిజమా? మ్మ్. ఎవడేవాడు? చిన్నప్పటి నుంచి నా వెంట పడుతున్నాడండి. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేవారు, నా చెయ్యి పట్టుకునేవాడు. అవునా? వాడిని ఎలాగైనా సరే మీరు ఊరు వెళ్ళగానే వాడు నా వెంట పడతాడు కదా, మీరు వెళ్ళి అతడు సినిమాలో మహేష్ బాబు లాగా పిడికిలు బిగించి గోడకి ఒక్క గుద్దు గుద్దాలండి. అంతే, ఆ గోడ పడిపోవాలి, వాడు భయపడి వెళ్ళిపోవాలి. అవునా? ఇంతకీ చిన్నప్పుడే చూసాడా, నేను తర్వాత చూసాడా? నేను 6 years ఉన్నప్పుడు చూసాడండి. ఆ తర్వాత నేను చూడలేదా? చూడలే. ఓ పని చేయి, నువ్వు ఇలాగే ఊరెళ్ళి నించో, నేను గోడ కొట్టక్కర్లేదు. నీ అందాన్ని చూసి వాడే గోడకి తల బాదుకొని చేస్తాడు. ఆడు చిన్నప్పుడు అంటపడ్డాడు, ఇప్పుడు చూసి దీనికోసం అంట గోడలు గుద్దాలంట. నీ బాబు ఇస్తాడు సిమెంట్ రేట్ ₹2 అనుకుంటున్నావు బస్తా. ఇది పంచుడు చేత కాదని చెప్పొచ్చుగా. ఇదిగో నువ్వెన్ని చెప్పు, నేను రాను. ఎందుకండి? ఏముంటదా మీ ఊర్లోని? ఏంటి ఏం ఉంటదా? అసలు సంక్రాంతి అంటే ఏమనుకుంటున్నారండి మీరు? ఆ రోజు ఎద్దుల పందాలు, కోడి పందాలు, ముగ్గులు, గొబ్బెమ్మలు, మొత్తం ఊరంతా సందడి సందడి, చికెన్, మటన్, అబ్బాబ్బా, అవి చూడడానికి 2 కళ్ళు సరిపోవండి. ఇదిగో మీరు రాకపోయినా సరే నేను వెళ్తాను. ఆగాగాగు, నీకోసం కాకపోయినా ఆ పండుగ చూడాలని నాకు కూడా కోరుకుంది. సరే పద. ఇంకోసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సరే బావా, పద.